వెళ్తున్నప్పుడు మాత్రము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ కూడా సిద్ధం చేసుకొని ఉండాలి. ఈ లోపల ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళాలంటేనే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీసా అని H1B కార్డ్ అని రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి. ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడే అంత రెస్ట్రిక్షన్స్ ఉంటే, ఈ లోకం నుంచి వేరే లోకానికి వెళ్తున్నప్పుడు దేవుడు కూడా అంతే జాగ్రత్తగా, అంతే రెస్ట్రిక్షన్స్ తోటి మనల్ని గమనిస్తూ ఉంటారు. అందుకని ఈ లోక ప్రయాణం వేరు, పరలోక ప్రయాణము వేరు. ఎలా పడతారు ఎలా వెళ్ళడానికి కుదరదు. ఉదాహరణకి ఇస్రాయేల్ జనాంగము ఆ యొక్క కానాను దేశానికి ఆ కాల్బాలను ఎంతమంది బయలుదేరారంటే 6 లక్షల మంది బయలుదేరారు. 6 లక్షల మంది కాల్బలము, వాళ్ళ భార్యలు పిల్లలు లెక్కేసుకున్నట్లయితే 35 నుంచి 40 లక్షల మంది ఉంటారు. ఎంతమందిలో వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అండి? కానాను పట్టణం చేరిన వారు ఎంతమంది ఉన్నారు? 2. ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ. ఈ మిగతా కూడా అనుకుని ఉంటారు, నేను కాకపోతే ఆ యొక్క పట్టణానికి ఎవరు వెళ్తారు, నేను కాకపోతే పాలు తేనె ప్రవహించే పట్టణానికి ఎవరు వెళ్తారు అని అందరూ కూడా ఆల్మోస్ట్ అనుకుని ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళింది ఎంతమంది? 2 అంటే తండ్రి అయిన దేవుడు ఎంత నిశ్చితంగా పరిశీలన చేస్తున్నాడో మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా అంటారు. అంటే వారిని ఎంత పరిశీలన చేస్తే వారిద్దరు వెళ్ళారు. వారిద్దరు వెళ్తానికి కూడా కారణం ఏంటంటే వారు పూర్ణ మనసుతోటి దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నారు. మనసు కాదు, పూర్ణ మనసుతోటి. అది చూశాడు దేవుడు. దానివల్ల వాళ్ళిద్దరు ప్రవేశించగలిగారు. అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తానికి దేవుడు ఎంత నిశ్చితంగా, కానాను పట్టణం అంటే పరలోక పట్టణం కాదు, భూమి మీద ఒక దేశం నుంచి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అలా వెళ్తానికి దేవుడు అంత నిశ్చిత పరిశీలన చేసినట్లయితే ఈ లోకం నుంచి ఆ మహాలోకానికి వెళ్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా పరిశీలన చేస్తారు అన్నమాట. మన యొక్క కంటి పవరు 575 మెగా పిక్సెల్. మరి దేవుడి యొక్క కంటి పవర్ ఎంత ఉంటుంది? ఇంకా కొన్ని వేల రెట్లు ఉంటున్నారు. అందుకని అంటాడు, హృదయములను అంతరంగిరం పరిశీలించు నీతి గల దేవా అంటాడు. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పరిశీలన చేసేవాడుగా ఉంటాడు అన్నమాట. మనము అందరం కూడా ప్రయాణాలు ఉన్నాయని చెప్పాను కదా. ఒక పక్షిని తీసుకున్నట్లయితే పక్షి ఎగరటానికి 2 రెక్కలు కావాలి. ఒక రెక్క డ్యామేజ్ అయితే అది ఎగరగలదా? తను గమ్యస్థానానికి చేరలేదు. అలాగనే మనం కూడా ఇక్కడ నుంచి మన పరలోకానికి వెళ్ళాలంటే 2 కావాలి. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్య ధ్యానం. ఏంటది? ప్రార్థన, వాక్య ధ్యానం. నేను ప్రార్థన చేస్తానండి, వాక్య ధ్యానం చేయని అంటే ఈ రెక్కలు దిగిన పక్షులాగే ఉంటాను. నేను వాక్యమే చదువుతానండి, ప్రార్థన చేయడం అంటే ఈ రెక్కలు తెలిసే. అందువల్ల ప్రార్థన, వాక్య ధ్యానము 2 కూడా కావాలి. దాంట్లో భాగంగా మనం కొన్ని మాటలు కొద్ది నిమిషాలు పరిశీలిస్తాము. మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. 4 మాటలు చెప్పాడు. పూర్ణ బలము, పూర్ణ వివేకము, పూర్ణ ఆత్మ, పూర్ణ 4 మాటలు. అంతా కూడా పూర్ణం 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 అంటే కంప్లీట్నెస్ అన్నమాట.
అరకొర కాదు, పూర్ణ హృదయంతో మనం దేవునికి అర్పించుకోవాలి. ప్రార్థన చేస్తున్నామా, పూర్ణంగా ప్రార్థన చేయాలి. వాక్యం చదువుతున్నామా, పూర్ణమైన కమిట్మెంట్ వాక్యం చదవాలి. అలా ప్రతిదీ కూడా పూర్ణము. దేవుడు కోరుకునేది ద ఫుల్నెస్, పూర్ణము కోరుకుంటూ ఉన్నాడు. అలాగే అదే కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. మనకి క్లాసులో మాస్టర్ లెసన్ చెప్తూ ఉన్నప్పుడు చెప్తూ క్వశ్చన్ పేపర్ ఇచ్చేది ఆయనే, లెసన్ చెప్పేది కూడా ఆయనే. చెప్తూ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్తారు. మన టెక్స్ట్ బుక్ కూడా చూసినట్లయితే ఐఎంపి అని రాస్తాము, ఇంపార్టెంట్ అని. చాలామంది బుక్స్ చూసినట్లయితే, లేకపోతే ఇంకా రాస్తాము వివిఐఎంపి అంటాము, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాస్తాము. అలాగే క్వశ్చన్ పేపర్ ఇచ్చేది ఆయనే, రీవాల్యుయేషన్ చేసేది కూడా ఆయనే. అంటే చెప్తున్న సమయంలో అది ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ రా అంటాడు. ఎందుకని? ఆయనే కదా క్వశ్చన్ పేపర్ ఇస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు కూడా మనకి పూర్ణమైన వివేకము, పూర్ణమైన ఆత్మ అని చెప్తూ ఇవన్నీ మాటలు మనకి వివరిస్తూ ఉన్నాడు. మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 35 మార్కులు కావాలి. క్వశ్చన్ పేపర్లో ABCD ఉంటాయి. ఏలోనేమో మూడు క్వశ్చన్స్ ఇస్తాడు, ఎస్ఐ క్వశ్చన్స్ అంటాము. బిలోనేమో ఎన్నుకొని అలాగే ఇస్తూ ఉంటాడు. అందులో ఏలో 2 రాసి 1 వదిలేసి ఆప్షన్స్ ఉంటుంది. అలాగే బికి వచ్చినట్లయితే మొత్తం రాయాలి. అలాగే ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ క్వశ్చన్ పేపర్లో మాత్రము నో మోర్ ఆప్షన్స్. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. ఏం కోరుకుంటున్నాడు? పూర్ణమైన మనసుతోటి, పూర్ణమైన బలముతోటి, పూర్ణమైన వివేకముతోటి నీ దేవుడని యెహోవాను సేవింపవలెను, లేకపోతే ప్రేరింపవలెను, లేదా ఆరాధించవలెను. మనం సండే ఆరాధన చూసుకున్నట్లయితే 4 భాగాలుగా విభజించుకోవచ్చు. 4 భాగాలు, మరి కొన్ని సంఘాలు 5 భాగాలు విభజించుకుంటాము. మొదటి స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అవుతుందంటే ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది. రెండవది ఏంటంటే కీర్తనతో స్టార్ట్ అవుతుంది. మూడవది ఏమనుకుంది? బల్లారాధన. మూడవది బల్లారాధన. 4వది కానుకలు. 5వది కన్క్లూజన్ ప్రేయర్, ముగింపు ప్రార్థన. ఇవన్నీ కూడా ఈ 5 పార్ట్స్ కూడా పూర్ణమైన మనసుతోటి. నువ్వు కానుకలు వేస్తున్నావా? పూర్ణమైన మనసుతోటి. పాటలు పాడుతున్నావా? పూర్ణమైన మనసుతోటి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని కాదు. ఏ పాట అయితే పాడతారో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అలాగ పాడాలి. కానుకలు వేస్తున్నావా? ఏదో డబ్బులుంటే సరిపోతుంది, జేబులో డబ్బులు. దీన్ని కూడా ప్రసంగం ఏంటంటే పూర్ణమైన మనసుతోటి ఇవ్వాలి. ముగింపు ప్రార్థన చేస్తున్నావా? అక్కడ చేశారు కదా, ఇలా ప్రార్థించండి అని 5-6 మాటలు, 5-6 రెఫరెన్స్లు ఉన్నాయి. అలాగ ప్రార్థన చేయాలి మనము. ప్రతిదీ కూడా ద ఫుల్నెస్, పూర్ణమైన మనసు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క మార్కు గారు రాసిన సువార్తలకు కూడా ఓ ఇశ్రాయేలు వినుము అంటున్నాడు. అంటే ఇది ఇశ్రాయేలు ధ్యానానికి కనుక మనకు కూడా అప్లై చేసుకోవచ్చా? మనకు కూడా ఇశ్రాయేల్ ద్వారా మనకి చెప్తూ ఉన్నాడు, ఓ దేవుని సంగమా వినుము. ఇలా చెప్పుకుంటూ వస్తూ ఇంకా కొన్ని మాటలు దేవుడు ఎన్ని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? మనల్ని ప్రేమించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం చూసినట్టయితే ఒకసారి కీర్తన గ్రంథము 7వ అధ్యాయము మనం ఎలాగ ఆరాధన చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడంటే, కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవ. పరిశీలించు నీతిగా అంటే నువ్వు ఏ రకంగా ఆరాధన కమిట్ అయ్యి వస్తున్నావు, ఏ రకంగా కూర్చున్నావు, ఏ రకంగా నువ్వు అన్నీ కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనం ఆరాధనకు బయలుదేరుతున్నప్పుడు ప్రార్థన చేసుకొని రావాలి. మనం ప్రార్థన చేసుకోమో కానీ బండి మీద మాత్రం ఊరు వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాము. ఎందుకని? ప్రయాణంలో ఉంటాం కాబట్టి. అలా కాదు, దేవుడు కూడా ఆరాధన మన ఇంటికాడ నుంచి బయలుదేరిన కాడ నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు ఆరాధనలో భాగమే.
భాగమే. అందుకని ఆరాధనకు వస్తున్నప్పుడు కూడా కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకొని రావాలి. అయ్యా దేవా, నేను నీ యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాను, నీ యొక్క దాసుని ద్వారా నాకు ఆత్మీయ ఆహారము అందజేయండి. ఆ ఆహారం మళ్ళా వారం వరకు నీకు ఒక బూస్ట్ లాగా ఉండాలి. నీ యొక్క దాసుని బలపరచండి. అట్లాగే నా ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకుంటానికి మీరు సహాయం చేయండి అని మనము ఆ యొక్క ఏర్పాటుతోటి, ఆ యొక్క హృదయ వాంఛతోటి మనము ఆరాధనకు వస్తూ ఉండాలి. ఏదో వస్తున్నాంలే, ఏదో వెళుతున్నాంలే అన్నట్టు ఉండకూడదు. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోలేక అలాగ లోకంలోకి వెళ్తే మనము ఎలాగ మన లోకంలో జీవిస్తాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక దేవుడు నువ్వు దేవుడు బాగా ఉండాలి. పూర్ణమైన మనసు, పూర్ణమైన వివేకము, అలాగే సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే కీర్తనలు 42వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. మళ్ళా చదవండి. అది దుప్పి నీటి వాగుల కరక అనకూడదు, గ్యాప్ ఉంది కదా. ఓకే. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఎవరు రాస్తున్నారు ఈ కీర్తన? పరాహిత్ కుమారులు. వాళ్ళు అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడతాం ఏంటి? అరణ్యంలో వాగులు, సెలవేలు ఉంటాయి అన్నమాట. అవి మేత మేసి ఆ అడవుల్లో ఆ యొక్క ఎండ ప్రాంతం తిరిగి దాహం వేస్తూ ఉంటుంది అన్నమాట. దాహం వేసిన తర్వాత దాహం తీర్చుకోవాలనుకుంటుంది కదా, ఎక్కడ రావాలి? వాగులకి, సెలయేర్లకి రావాలి. దానికి తెలుసు ముసలి వస్తుంది, ముసలి ఉంటుంది, నన్ను తినేస్తుందని దాని జింకకు తెలుసు. అలాగే ముసలి కూడా జింక వస్తుంది, నేను దాక్కుని ఉండాలి, నాకు ఆహారం కావాలని ముసలి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ దుప్పు చూసారా, దాని దాహము నిలవనీయదు. పరిగెత్తుకుంటా నా దాహాన్ని తీర్చుకోవాలి అని పరిగెత్తు ఉంటుంది. దాన్ని తెలుసు కదా దుప్పుకి, అక్కడ ముసలి ఉంటుంది, నా ప్రాణాన్ని ముప్పు ఏర్పడుతుంది ఎవరని. దానికి తెలుసా తెలీదా? తెలుసు. అయినా కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ సమయంలో నేను దాహం తీర్చుకోకపోతే నేను ఎక్కడే సరిపోతానేమో అని పరిగెత్తుకుంటూ తన దాహమును తీర్చుకుంటానికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే భక్తుడు కూడా ఈరోజు నాకు సెలవు దొరకలేదు, లేకపోతే ఈరోజు నాకు వ్యాపారం ఉంది, లేకపోతే ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళకపోతే మా బాస్ ఏమంటాడో, ఇవన్నీ పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ నాకు మెమో ఇచ్చినా పర్వాలేదు అని పరిగెత్తుకుంటూ దేవుని ఆలయానికి వచ్చేవారుగా ఉంటారు. అటువంటి కమిట్మెంట్ మనము దావీదు గారిలో కూడా చూస్తామన్నమాట. ఒకసారి చూద్దాము. 119 కీర్తన చూసినట్లయితే 119 కీర్తన 110వ వచనం. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరివడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి తొలగి తిరుగుటలేదు. 109 కూడా చదవండి. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నా ప్రాణం ఎప్పుడు కూడా, మై లైఫ్ ఈజ్ కంటిన్యూలీ ఇన్ మై హ్యాండ్. నా ప్రాణం ఎప్పుడు కూడా నా అరచేతిలో ఉంది, అయినా నీ ధర్మశాస్త్రమును మరువను. దుప్పుకి తెలుసు నేను దాహానికి వెళ్తే అక్కడ ముసలు పట్టుకుంటున్నాడు, ఆయన తన దాహం ఏం చేస్తుంది? పరిగెత్తిస్తూ ఉంది. అలాగే దావీదు గారు కూడా నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు ఉరి వడ్డిరి, అంటే వల వేస్తున్నారు ఈయన పట్టుకోవాలని. ఆయనగా ఆగుతున్నాడా? ఆయనను నీ ఉపదేశంలో నేను తొలగి తిరుగుటలేదు. ఆయన భక్తి ఒకసాట కుదురుగా ఉండనీయటం లేదు. దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, దేవుని యొక్క ఆలయానికి వెళ్ళాలని ఎంతో ఆశగా ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. అసలు మన భక్తి కూడా ఆదివారం వచ్చిందంటే నిలకడ ఉండకూడదు.
ఈ ఆదివారం వెళ్ళి మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ దేవుని మాటలు ఎప్పుడు వెళ్ళాలి, మళ్ళీ దేవుని మాటలు మన 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 ప్రాణము అట్లా ఆశ ద్వారా ఉండాలి. దుప్పి నీటి ఒకరికి ఆశపడినట్లు అట్లా కిందకి వెళ్తుంది. తృష్ణ కొనిస్తున్నది అంటాడు. తృష్ణ అంటే అర్థము మిగుల ఆశ. అలాగే దావీదు గారు కూడా మిగిలిన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని మాటలు వినాలని. ఏమండి, ఆయన మహారాజు కదా, అంత ఆశ ఎందుకు? మహారాజు అయినా అడవిలో ఉన్న అంతఃపురంలో కానీ అదే యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు దావీదు మహారాజు. అడవిలో ఉన్నప్పుడు ఎవరు స్నేహితుడానికి? దేవుడే స్నేహితుడు. ఆయన మీద పాటలు, ఆయన మీద కవిత్వము. అడవిలో పాటలు పాడుతుంటే ఎవరు వినాలని? దేవుడే వినాలని ఆయన మీద పాటలు పాడుతూ ఉంటాడు, ఆయన మీదే కవిత్వం చెప్తూ ఉన్నాడు. అడవిలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నన్ను పట్టుకున్నట్టుగా భక్తిహీనులు ఊరి వడ్డీవి, ఆయన నీ ఉపదేశంలో నుండి నేను తొలగి తిరుగుటలేదు. అటువంటి పూర్ణ హృదయ ఆరాధన కూడా దేవుని మన నుంచి కోరుకోవాలని అనుకుంటున్నాడు. అలాగే ఇంకా చూసినట్లయితే కీర్తనల మోస్ట్లో ఉంటుంది 27వ అధ్యాయం చూడండి. 27వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతుంది, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. యెహోవా ఒక్క వరమే, ఒకటే. కా కింద కావతిస్తే కా, ఒక్క, ఇక నో మోర్, ఇంకేం లేవు. ఆ వరం ఏంటి? యెహోవా మందిరంలో నివసించాలని, ఆయన ప్రసన్నతను దర్శించాలని. ఆ ఒక్క వరమే, ఇంకేం వద్దు నాకు. మన దేవుడికి ఆయన కోరుకున్నా నేను కోరుకుంటాము, ఒక్కటే అంటామా? ఇప్పుడు నెల స్టార్టింగ్లో ఆ భార్య భర్తకు లిస్ట్ ఇస్తుంది, ఈ సరుకులు తీసుకురండి, ఇంత బాగా వేస్తుంది కదా. కానీ ఇక్కడ ఒక్క వరం అడుగుతుంది అంటున్నాడు. ఒక్క వరమే. ఆ వరం కూడా ఏంటి? తన స్వార్థం కోసం కాదు. ఏమన్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. తన జీవితకాలం అంతా 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, తన జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రసన్నతను ధ్యానించాలని కోరుకుంటున్నాడు. మనమైతే ఆదివారం ఒక్కటే వస్తాము. ఆదివారం చూసా ఆ భక్తులకి మనకి ఎంత వేరియేషన్, వ్యాస్ట్ వేరియేషన్, అంత వేరియేషన్ ఉందో చూసారా? అంత కమిట్మెంట్, పూర్ణ హృదయ ఆరాధన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత పాటలు పాడతాం కదా. పాటలు ఎందుకు పాడతాం అసలు? పాటలు ఇప్పుడు అందరూ మనం పాటలు పాడాం కదా, అలా ఎందుకు పాటలు పాడతాము? పాటల ఉద్దేశం ఏంటి? అందరినీ కూడా వాక్యం వినటానికి ప్రిపేర్ చేయడానికి ముందు పాటలు పాడతారు. మ్యూజిక్ ఈజ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ అంటాడు భక్తుడు. లాంగ్ ఫెలో ఒక రైటర్ అంటాడు, మ్యూజిక్ ఈజ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ అంటాడు. పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది పాడుతుంటే అలాగ కళ్ళు మూసుకొని వినాలనిపిస్తుంది. అలాగా అంటే ఆ పాటలు మనము తన్మయత్వం చెందుతాం అన్నమాట. పాటలు పాడుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మైక్ ఉంటే చాలు, బుక్ ఉంటే చాలు, పుస్తకం ఉంటే చాలు పాట పాడేస్తాము అనుకుంటాము. కానీ పాటలు పాడుతున్నప్పుడు ఆ యొక్క అందులో దాన్ని ఏమంటాం, ఇన్వాల్వ్ అయిపోవాలి. ఏ పాట పాడుతున్నావు? ఓకే, విషాద గీతం పాడుతున్నావా? ఇలా క్రీస్తు యొక్క మరణ పునాది పునరుద్ధానం గురించి పాడుతున్నావా? అలాగే నీకు ఆ యొక్క తన్మయత్వం చెందుతూ పాట పాడాలి. మన సంఘస్థులు అయితే చక్కగా పడుతూ ఉన్నారు. అలాగ కళ్ళు మూసుకొని ఎలా ఉంటుంది. కొంతమంది పాడుతూ ఉంటుంటే మనం తెలియకుండానే ఆ కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటాయి. గమనించారా? ఆ కాళ్ళు ఇలా అంటూ ఉంటారు, చేతులు ఇలా అంటారు. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది, మన పరిధి లేకుండానే. అంటే అలాగే తన్మయత్వం చెందుతూ ఉంటాము, పాటలు పాడతాము. ఒకసారి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అందరూ తెలుసు కదా,
ఆయన ఫస్ట్ టైము దేవుని మాట పాట పాడమంటే, క్రీస్తు సంబంధించిన పాట పాడమంటే భయపడిపోయాడంట. ఆయన రాస్తూ ఉంటాడు, భయపడిపోయాడంట. ఎందుకంటే అమ్మో అంత మహోన్నతమైన వ్యక్తిని నేను అక్కడ ఐఎమ్ నాట్ వర్తి, నేను యోగ్యుని కాదు, నేను పాడలేను అన్నాడంట. అలాగే ఒకసారి రికార్డింగ్ జరుగుతుంటే ఆ శిల్పీలు వాళ్ళకి టైం అంటూ ఉండదు. ఏదో 1 గంట 2 గంటలు 3 గంటలు పడుకుంటారు, మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. తెల్లారుజాము 3 గంటలకి రికార్డు పాడాలి. బాలసుబ్రహ్మణ్యం పాట పాడమంటే అన్నాడంట, నేను స్నానం చేసి వస్తాను, కొత్త బట్టలు ఉతికిన బట్టలు ధరించుకొని వస్తాను, అప్పుడే పాడతాను, ఒక అరగంట వెయిట్ చేయాలి అన్నాడు. చూసారా, ఒక అన్యుడే ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంత భయపడుతూ ఉన్నాడు. పాటలు పాడుతున్నామంటే ఏ పాటలు పాడుతున్నారు, జాగ్రత్తగా పాడాలి. యూట్యూబ్లో చూసినట్లయితే మనం రకరకాల పాటలు వినటానికి కూడా కన్నా కఠోరంగా, ఇప్పుడు ప్యారడీ సాంగ్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. సినిమా పాటనే ఇక్కడ ఒక ఆత్మీయ గీతంగా రాసి పాడుతూ ఉన్నారు. నా స్టైల్ మారింది, ఇంకేదండి, నా రూపు మారింది. ఆ పాట ఎంత కామెంట్ వచ్చినా కానీ ఆ సహోదరి దిద్దుకుంటలేదు. చాలా కామెంట్లు. నిన్ను మధ్య నా నామం అన్ని జిల్లా మధ్యన ఒక అన్నిటి చూశారు అక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నా దేహాన్ని శుభ్రం చేసుకున్న తర్వాతే పాట పాడతాను అన్నారు. దేవుని నివసిస్తున్న వాళ్ళు మన దేవుడే కదా, మన బైబులే కదా అని మనం పక్కన పెట్టేస్తున్నాము. ఇంకా వల్గర్ సాంగ్స్ ఉన్నాయి. నువ్వు అంటావా, ఇది పాట ఉంది కదా, నువ్వు అంటావా. ఆ పాటను కూడా క్రైస్ట్ స్టైల్లో కూడా పాడి యూట్యూబ్లో పెడుతున్నారు. మరీ ఘోరంగా పాడి అక్కడ సంతోషం చూసి కదా, అది దాన్ని యూట్యూబ్లో పెడుతున్నారు. దాని కామెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ లైక్ చేయండి అంటున్నారు. ఇంటి వెళ్ళిపోతుంది. పూర్ణ హృదయంతో దేవుడు కోరుకుంటూ ఉంటాడు. మనం మాత్రం ఇక్కడ లేదు, అది తప్ప అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. నా జీవితకాలం అంతే యెహోవా మందిరంలో నివసించాలని కోరుకుంటూ ఉన్నాను. దావీదు గారు అలా అంటున్నారు. పాటలు కూడా అలా పౌలుశీల విన్నారు కదండి. పౌలుశీల అందరూ తెలుసు కదా. పౌలుశీలని లోపలి సరసాలలో చీకటి గల సరసాలలో బంధిస్తారు. వాళ్ళు ఏం తప్పు చేశారని సరసాలు బంధిస్తారు. మనకి యాకోబు పత్రికలు ఉంటుంది కదా, నీకు శ్రమ కలిగిన ప్రార్థన చేయను, సంతోషము కలిగిన పాటలు పాడు అంటారు. పౌలుశీల పాటలు పాడతారు. ఏ సంతోషం ఉందన్న పాటలు పాడుతున్నారు. వాళ్ళు కొట్టారండి, బాగా దండించారు, చీకటి గదిలో వేశారు. ఇప్పుడు సరసాల వేరు, ప్రజెంట్ సరసాల వేరు, అప్పుడు సరసాల వేరు. ఇప్పుడు సరసాల అత్తగారింటికి వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది, అన్ని మర్యాదలు ఉంటాయి. అప్పుడు సరసాలు అలా కాదు, అన్నీ కూడా లోపలే. దోమలు, ఎలుకలు పడుకుంటానికి కుదరదు. అటువంటి సరసాల్లో లోపటి సరసాలు వేసారంటారు. మరి ఆయనకి సంతోషం కూడా పాటలు పాడాలి కదా. కానీ వాళ్ళు ఏ సంతోషం కలిగిన పాటలు పాడారు? ఆ పాటలకి అక్కడున్న కరుడు కట్టిన నేరస్తులు కూడా మారు మనసు పొందారు. ఎలా పాడుంటారు చూడండి, ఎంత పూర్ణమైన మనసుతోటి, ఎంత పూర్ణ వివేకంతో పాడుంటారు చూడండి, ఎలా పాడుంటారు చూడండి. నా స్టైల్ మారిన దానికి ఎంత తేడా ఉంది. అంత పూర్ణమైన మనసుతోటి పాడారు. వాళ్ళు మారు మనసు పొందారు. ఆ చెరసాలకు ఏమవుతుందంటే డోర్ ఏమైంది, బ్రద్దలైపోయింది. ఖైదీలందరూ కూడా పారిపోయారేమో కానీ చెరసాల అధిపతి వచ్చి తాను ఆత్మహత్య చేసుకొని పోయాడు. మీరే పని చేసుకోవద్దు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము. చెరసాలలో ఉన్న వాళ్ళు పారిపోవచ్చు కదా, కానీ వాళ్ళు పారిపోలేదు, ఇక్కడే ఉన్నారు. ఎందుకున్నారు? ఆ పాట వీళ్ళని బంధించి వేసింది. చూడండి, కొంతమంది పాడుతుంటే ప్రయాణంలో ఉన్నవాళ్ళు కూడా టక్కున ఆగిపోతాము. ఆ పాట మనల్ని చెవులు తాగుతుంది, అలా ఆగిపోతాము. అలా అది పాడారు. మనం కూడా సంఘంలో పాటలు పాడుతున్నప్పుడు ఎటువంటి పాట పాడుతున్నాము, దాంట్లో మనము కన్నీరు తెలిసే పాట పాడుతున్నామా, అట్లాగే అందరూ కూడా అలాగ అనుభూతి చెందేలాగా పాడాలి.
అటువంటి పాటలు పూర్ణమైన మనసు పౌలు శీలాలు కూడా పాడటం జరిగింది. వాక్యానికి వచ్చినట్లయితే తప్పు మాట్లాడతాను. వాక్యానికి వచ్చినట్లయితే వాక్యం కూడా అంతే జాగ్రత్తగా మనం వినాలి. చూద్దాం ఒకసారి. కీర్తన 119 50వ వచనం చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తున్నది అంటాడు. ఎవరన్నాడు ఈ మాట? దావీదు గారు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది. మరి ఎప్పుడైనా సరే గమనించండి, ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు, విషాదాలు ఉన్నప్పుడు ఈ యొక్క జీవగ్రంథం తీసుకొని చదవండి, చాలా రిలీఫ్ ఉంటుంది తెలుసా. ఆ అనుభూతి పొందారు లేదు కానీ చాలా రిలీఫ్గా ఉంటుంది. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలుగజేస్తున్నది. దావీదు గారు అనుభవించి రాస్తూ ఉన్నాడు. ఇది పై రాయటం కాదు, ఎక్స్పీరియన్స్తో రాస్తూ ఉన్నాడు. అటువంటి ఎక్స్పీరియన్స్ మనం కూడా పొందాలి. 81 వచనం కూడా చూసినట్లయితే, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. సొమ్మసిల్లిపోతున్నాడు అన్నాడు. అంటే సొమ్మసిల్లిపోవడం అంటే ఏంటి అర్థం? ఎదురు చూసి పెయింటెడ్, సొమ్మసిల్లిపోయింది. అలాగా దేవుని యొక్క వాక్యంలో హత్తుకొని ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే 34వ వచనం కూడా చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును. ఇంకా చాలా మాట్లాడు. 103వ శరణం కూడా ఏమంటుందంటే, నీ వాక్యం నా జివ్వకు మధురము. జివ్వ అంటే ఏంటి అర్థము? అంగిటి, నాలుక. మధురం అంటే తేనె కంటే మధురమైన ఒక చోట ఉంటుంది. అలా మధురంలోనే తేనె, దానికంటే మధురమైనది నీ వాక్యము. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్న మాటలు. అటువంటి అనుభూతి మనం కూడా పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా 104వ శరణం కూడా చూసినట్లయితే, నీ ఉపదేశం నాకు వేగం కలగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. 9వ వచనం చూసినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నది చేతనే కదా. హౌ కెన్ ఏ యంగ్ మ్యాన్ క్లీన్స్ హిజ్ వే? బై టేకింగ్ హీడ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నది చేతనే కదా. అంటే వాక్యం చూసారా ఎంత కట్టడి చేస్తుందో. యవనస్తులు అంటేనే తుంటరి వయసు కలిగిన వాళ్ళు, యవనస్తులు అంటేనే ఒక నిలకడ లేని వాళ్ళు. కానీ వాళ్ళకి వాక్యం అందజేసినట్లయితే ఈ వాక్యము ఎలా జరుగుతుంది. 9వ వచనం ఏమన్నా చూద్దాము. 119:9 మళ్ళీ చూస్తాను. యవనస్తులు దేని చేత తమ నడపని శుద్ధపరుచుకుంటారు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. 10వ వచనము, నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెతకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఆజ్ఞ విడిచిపోతే ఏమవుతుంది? రెడీగా ఉన్నాడు. ఎవడాడు? మన విరోధి. రెడీగా ఉన్నాడు. ఎప్పుడు కూడా హృదయం నిండా వాక్యము. అలా ఉన్నట్లయితే మన యొక్క మార్గమును సిద్ధపరుచుకునే వారుగా ఉంటాము. అందుకని ఎప్పుడు కూడా పూర్ణ మనసు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే రొట్టె ద్రాక్ష వచ్చినట్లయితే నేను 2 మాటలు చెప్తూ ఉన్నాను. రొట్టె ద్రాక్ష రసము, దాన్ని బల్లారాధన కూడా అంటాం. లోకగా రాసిన సువార్త దీని ఒకసారి 22వ అధ్యాయము 19వ వచనం చూడండి. 22:19. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిసి వారికి ఇచ్చి, మళ్ళా చదవండి. ఎవరి శరీరము ఎవరి కొరకిస్తున్నారు? ఎవరి శరీరము ఎవరి కొరకిస్తున్నాడు? ఆయన శరీరము మనకిస్తూ ఉన్నాడు.
ఏంటండి వాటి గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఆయన శరీరం మనకిస్తున్నాడండి. భార్య భర్తకి ఇష్ట శరీరము, భర్త భార్యకి ఇస్తాడు శరీరము, అలాగే తండ్రి కుమారుడికి ఇస్తాడు శరీరము. అంటే శరీరం అంటే ఐ మీన్ 2 కిడ్నీస్ ఉండే అనుకోండి, ఒక కిడ్నీతో మనిషి బతికేయచ్చు కదా. ఒక కిడ్నీ ఇవ్వండి ఇస్తామా? కానీ ఆయన శరీరాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన శరీరాన్ని ఇస్తూ ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము. అందుకని ఆ రొట్టె ద్రాక్షారసం రాగా మన దగ్గర రాగానే ఏం చేస్తాము? విరిసి నోట్లో పెట్టుకుంటాము, విరిసి నోట్లో పెట్టుకుంటాము. అలాగా ఆయన శరీరము విరవబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాము. 1 కొరింథీ 11వ అధ్యాయము 1 కొరింథీ 11:23 చూడండి. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి చాలు ఒకసారి దానిని విరిచి మీ కొరకైనా అన్న కూడా 2 వేసి పుట్టినట్టు ఏం రాశాడండి? మీ కొరకు విరవబడిన అంటే ఆయన శరీరం ఏం చేశాడంటే విరవబడ్డాడు, ముక్కలు చేయబడ్డాడు. మనం మాంసం దుకాణానికి వెళ్తాం కదా, ఖైమా తీసుకుంటాం కదా. ఖైమా ఎందుకు తీసుకుంటాం చెప్పండి? ఆవిడ పేషెంట్కి తొందరగా రక్తం పడటానికి లేదా బలం రావడానికి ఖైమా కొడతారు. అలాగే ఆయన మా దేహాన్ని ఖైమా కొట్టేశారు, ఖైమాగా చేసేసారు. ఇంకా కిందకు వచ్చినట్లయితే ఓకే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలు ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై. అంటే ఆ యొక్క రొట్టె వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్తం వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చూసారా, ఆయన దేహము చిందరవందరగా ఒక ఖైమాలాగా అయిపోయింది. ఆయన రక్తము ఆఖరి రక్త బొట్టు వరకు శిష్యుడు అడుగుతాడు, క్రీస్తు వారిని, జేసస్ డూ యూ లవ్ మీ అంటాడు. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. ఎస్ ఐ లవ్ అంటాడు. హౌ మచ్ అంటాడు. ఎంత ప్రేమిస్తున్నావంటే దిస్ మచ్ అని. ఈ లాస్ట్ హిజ్ బ్రీత్, ఈ స్ట్రెస్డ్ అవుట్ హిజ్ హ్యాండ్స్ అండ్ లాస్ట్ హిజ్ బ్రీత్. చేతులు ఎలాగ సాసి ఎంత ప్రేమిస్తుందని చెప్పి తన శ్వాసను చెరువు మీద విడిచిపెడతాడు. అంటే టోటల్గా ఆయన దేహం అంతా కూడా ఖైమ చేయబడింది. ఆయన బాడీలో ఉన్న ప్రతి రక్త బొట్టు కూడా నీ కొరకు విరవబడుతున్నా, నీ కొరకు చింతించబడుతున్నా. ఆ మాట వినగానే అయ్యో ప్రభువా, నువ్వు నా కొరకు ఈ రకంగా ఉన్నా. మనకి చెరుకు రసం తాగుతాం కదా, అక్కడికి వెళ్ళి చూడండి, ఆ గెడ పెడతాడు, చాలా ఫ్రెష్గా ఉంటుంది గెడ. లోన పెట్టిన బయటకు వచ్చి ఉంటుందని ఏమైనా డ్రాప్ అని ఉంటుందా, ఒకటైనా పిప్పు అయిపోద్ది అనమాట. ఆయన దేహము కూడా అలా పిప్పు అయిపోయింది. మనం ఏదో పంచగాయాలు అని కొన్ని సంఘాలు బోధిస్తారు, పంచగాయాలు కాదండి. దాదాపుగా ఆయన శరీరం మీద ఉన్న గాయాలు 5480 గాయాలు, అంటే టోటల్గా 6000 గాయాలు. ఇక దేహంలో మాంసం అంతా కనపడతలేదు. అందుకని మా యొక్క రొట్టె ద్రాక్షలో వచ్చినప్పుడు మనము ఆ చేయి వేస్తున్నప్పుడు జాగ్రత్త కలిగి భయంతో, నేను పాత్రుడినా, అయ్యో నీ దేహమును తీసుకుంటా నేను పాత్రుడినా, నీ రక్తం తీసుకుంటాకి నేను అయోగ్యునా అని మనము సెల్ఫ్ ఇమాజినేషన్ చేసుకోవాలి. ఒకసారి రోమా సైనికులు యేసుక్రీస్తు వారు పట్టుకుంటకు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరు ఎవరు ఎదుగుతున్నారు అంటే వాళ్ళు ఏమంటారు, నజరేయుడైన యేసుని. అప్పుడు ఆయన ఏమంటాడు, ఐయామ్ హీ, నేనే ఆయనను అనగానే ఆయన పట్టుకుంటుకు వెళ్ళిపోయినా కూడా ఆ మాట వినగానే దబ్ కింద పడిపోతారు. ఎందుకని? పవర్. కానీ మనం మాత్రము ఆ రొట్టె ద్రాక్షరసం ఆయన శరీరమే కదా,
ఆయన రక్తమే కదా, మనం మాత్రం అయోగ్యంగా చేతులు వేస్తున్నామేమో, జాగ్రత్త. ఆయన శరీరం వస్తున్నట్టునే అయ్యో ప్రభు నా కొరకు ఈ రకంగా నువ్వు బలైపోయావా. పూర్ణమైన మనసుతోటి ఆ రొట్టె ద్రాక్ష రసము తీసుకోవాలి. ఇంకో మాట వచ్చింది తర్వాత ఏంటంటే కానుకలు కూడా మనం ఏమనుకుంటామంటే కానుకలు కూడా పెద్ద స్వీట్ చేయకుండా మనకి ఏదో ఉన్నది వేస్తాము అనుకుంటాము. కానీ యేసుక్రీస్తు వారు కానుక టైంలో ఆ బియ్య విధానాలు అందేసిందండి. అంతేసింది 2 కాసులు అంటే 2 పైసలు అనుకో. 2000 సంవత్సరం కదా 2 పైసలు వేసినట్టు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే 2000 3000 ఉంటుంది ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రకారం. కానీ యేసుక్రీస్తు వారు ఆ 2 కాసుల మీదే దృష్టించాడు. ఏమన్నాడు? ఆమె జీవమంతయు ఇచ్చి అకావిడికి లేదు. భేద విధానాలు 2 కాసులు ఆమె దగ్గర ఉంది. రేపు పొద్దున సంపాదించుకో తెలీదు. కానీ తనకున్నదంతా కూడా వేదవరాలు ఆ కానుకల పెట్టిలో వేయటం జరిగింది. దేవుడు అది దృష్టించాడు. అంటే ఏంటి? ఆవిడ ఇచ్చిందంతా కూడా ఫుల్ ప్లెడ్జ్మెంట్, పూర్ణ హృదయంతో, ఫుల్ హార్టెడ్, పూర్ణ హృదయంతో ఆ కానుకను సమర్పించుకోండి. నువ్వు ఎంత ఇచ్చేవారు కాదు, పూర్ణమైన మనసుతోటి ఇచ్చావు. దావీదు గారు కూడా యెరూషలేము దేవాలయం కడుతున్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఎవరి దగ్గర కూడా బలవంతంగా తీసుకునవద్దు. వాళ్ళు ఇష్టపూర్వకంగా బంగారము, వెండి, రాగి ఏదైతే ఇస్తారో ఇష్టపూర్వకం ఇస్తేనే తీసుకో. మనకు కూడా కొరింథీ పత్రికలో ఉంటుంది, సనుగు కొనకయు గొలుగు కొనకయు నీ యొక్క అర్పణలు అర్పించాలి అంటాడు. అలాగే మనము ఇచ్చేవారంగా ఉండాలి. ఇంకో చోట మత్తయి గారు రాసిన సువార్త 23:23 ఏమంటారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులరా పరిసయ్యులారా, మీరు పుదీనలోను, సోపులోను, జీలంలోను దశభాగం ఇస్తున్నారు, ప్రధానమైనదే విడిచిపెడుతూ ఉన్నారు. దీనిని మానక దాన్ని కూడా చేయాలి అని అంటూ ఉన్నారు. అలా మత్తయి గారు రాసిన సువార్తలో కూడా 6:13 ఏమంటే, కుడి చేతితో చేసినది ఎడమ చేతితో చేయకూడదు. ఈరోజు చాలామంది కూడా ఆర్భాటంతో చేసి కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎవరు చూడాలండి? నీ రహస్యమందు చూస్తున్న నీ తండ్రి చూస్తే చాలు కదా. అందుకని ఏది ఇచ్చినా కానీ పూర్ణమైన మనసుతో ఇవ్వాలి. నువ్వు ఇస్తున్నావు అంటే ఎవరు చూడలేస్తున్నావు? అప్లోడ్ చేస్తామంటే ఎవరు చూడలేస్తున్నావు? దేవుడు చూడాలన్నా మనుషులు చూడాలన్నా? దేవుడు చూడాలి. అది లేదు. అందుకనే యేసుక్రీస్తు వారికి ఆ 2 పైసలు ఆకర్షించినవి. ఆవిడ ఇచ్చింది ఏంటి? పూర్ణమైన మనసుతోటి ఇవ్వటం జరిగింది. పూర్ణమైన మనసుతోటి. అలాగే మనము ఏది చేసినా, ప్రార్థన చేస్తున్నావా, పాటలు పాడుతున్నావా, వాక్య ధ్యానం చేస్తున్నావా, కానుకలు ఇస్తూ ఉన్నావా, ఏది చేసినా కదా ఫుల్ ప్లెడ్జ్నెస్, పూర్ణమైన మనసుతో ఇచ్చేవారుగా ఉండాలి. కన్క్లూజన్కి వస్తూ ఉన్నాము. ఆ తర్వాత ప్రార్థన కూడా ఎలా చేయాలంటే లోపలికి ఎలా చేయకూడదు. ప్రార్థన కూడా మనము భయము, అందుకని అంటాడు కదా, నీ గదిలోనికి వెళ్ళి రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎందుకని గదిలోకి ఎందుకు వెళ్ళాలి? కళ్ళు ఎందుకు మూసుకోవాలి? ప్రార్థన మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుని కళ్ళు చేయవచ్చు కదా. కళ్ళు మూసుకోకపోతే కాన్సన్ట్రేషన్ డ్యామేజ్ అయిపోద్ది. గదిలోకి వెళ్ళకపోతే అనేక రకాలు వస్తూ ఉంటుంది. అసలైన సమస్య మనకి ఇక్కడే ఉంది, ఎవరెవరు కాదు, ఫోన్ వస్తూ ఉంటుంది. నువ్వు ఫోన్ అటెండ్ అవుతున్నావా? ప్రార్థనలో ఉంటున్నావా? వాక్యం అటెండ్ అవుతున్నావా? సెల్ ఫోన్ చూస్తూ ఉన్నావా? జాగ్రత్త. ఒకసారి పౌలు గారు ఎఫెసు సంఘానికి వెళ్ళి వాక్యం బోధించడానికి వెళ్తాడు. ఇంకా వాక్యం చెప్పడానికి సమయం అవ్వాల. కొంతమంది స్త్రీలు ముందుగానే వచ్చి, ఇంకా వాక్యం చెప్పడానికి టైం ఉంది, అవి ముందుగానే వచ్చి పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నారు. అదేంటి, ఆ పత్రిక ఏంటి, ఈ పత్రిక ఏంటి, దేవుడు ఏం చేశాడు, ఆసక్తి కలిగి ఉన్నారు. మనం ఎప్పుడు పట్ల అంటే ముందు రాము ఆరాధనకి, ఒకరు ముందు వస్తే ఏం చేస్తాము, ఆ సెల్ ఫోన్లో మాట్లాడుతాము, లేకపోతే వాట్సాప్ చూస్తాము, ఇవి చూస్తాము. కానీ అక్కడ ఎఫెసు సంఘంలో స్త్రీలు మాత్రమే, అలా బెరయ సంఘంలో కూడా వారికి విన్నది అయ్యగారు చెప్పింది కరెక్ట్ కాదని మళ్ళీ ఇంటికి వెళ్ళి వెరిఫై చేసుకునేవాళ్ళు బెరయ సంఘం వాళ్ళు కూడా. అలా ప్రార్థన కూడా మనము
జాగ్రత్తగా చేయాలి. అక్కడ ఉన్నాయి 4-5 మాటలు ఉన్నాయి. ఎడతెగక ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, అవన్నీ కూడా కన్నీరుతో ప్రార్థన చేయాలి. చీమ చిటుక్కుమన్నా దేవుడు మీ ప్రార్థన వింటాడంట. అలాంటి కమిట్మెంట్ కలిగి ప్రార్థన కూడా మనము ఒకసారి లోకగా రాసిన సువార్త 18వ అధ్యాయము నేను దీని భావం చెప్పేస్తున్నాను. 1-7 భాషలు ఏమవుతుందంటే, అన్యాయస్తుడని ఒక న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే న్యాయం ఉండాలి, కానీ ఆ న్యాయం ముందు ఏం జరిగింది? ఆ న్యాయవాది అన్యాయవాది, నీతి అవినీతి. అన్యాయస్తుడు ఒక న్యాయవాది దగ్గరికి ఒక విధవరాలు నాకు న్యాయం తీర్చయ్యా, నాకు సింటు ఏదో సమస్య ఉందానంటే మాట మాటికి వస్తూ ఇసుక చేస్తూ ఉంటుంది. కానీ ఆయనే కరిగిపోతాడు. ఈ అమ్మాయి మాటికి వస్తుంది, ఆ అమ్మాయికి ఏం కావాలో ఒకసారి న్యాయం చేస్తే చాలు కదా అని ఆయన అన్యాయస్తుడు న్యాయవాది మనసు కరిగి ఎక్కువసార్లు రావటం వల్ల మనసు కరిగి ఆవిడకున్న సమస్యను సాల్వ్ చేస్తాడు. ఒక అన్యాయస్తుడైన న్యాయవాది మీ సమస్యను సాల్వ్ చేసుకుంటే సర్వసృష్టికర్త మీ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తాడా? దేవుడిని ప్రార్థనకి ఆలస్యం చేస్తున్నాడేమో, కానీ అలక్ష్యం మాత్రము చేయడు. ప్రతిదానికి సమయం ఉంటుంది. నువ్వైతే తొందరపడుతున్నావు, కానీ నీకేం కావాలో ద బెస్ట్ ఆయనకి తెలుసు. అంటే ప్రార్థనలు అడిగింది కూడా అప్పుడే పొందుకున్నాను అనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా 5 రొట్టెలు 2 చేపలకు కూడా అందరూ కూర్చోబెట్టమని చెప్పాడు కదా. ఇంకా 5 రొట్టెలు 2 చేపలు ఒక లాట్లాగా అవ్వలేదు. అయినా సరే అవ్వకముందు ఆయన ఏం చేశాడు? కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. వాళ్ళందరూ భోజనాలు పెట్టకముందు ఏం చేశాడు అంటే, ఆయన తెలుసు కదా నా ప్రార్థనకి నెరవేర్పు, నా దేవుడు నా ప్రార్థన వింటాడు. అదే కమిట్మెంట్ మనం కూడా నా ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు అని విశ్వాసంతో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఒక చిన్నపిల్లలు పెద్దవాడే మనకు బైబిల్లో ఉంది కదా, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఈ పర్వతం వదిలి సముద్రంలో పడమంటే పడుతుంది అని అన్నాడు కదా. అట్లాగే ఇది వాక్య భాగం ఒక ఆయన చూస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. అయ్యా నాకు ఈ పర్వతం అడ్డుగా ఉంది, ఇది తీసుకెళ్ళి సముద్రంలో పడేయాలి. చేసి పడితే చూస్తే సేమ్ పర్వతం అక్కడే ఉంది. నాకు తెలుసయ్యా ఇది ఎక్కడే ఉంటుంది, ఎందుకు నువ్వు రాయించేవాడు అంటే విశ్వాసంలో ప్రార్థన చేశాడా? నో. అదే విశ్వాసం చేస్తే సముద్రం పడకపోయినా కానీ ఆ రోడ్డు ఎక్స్టెన్షన్లో ఈ పర్వతం అడ్డొచ్చింది అనుకోండి, దాన్ని తీసివేస్తారు. అది విశ్వాసం. రోడ్డు ఎక్స్టెన్షన్ జరగాలి, ఈ పర్వతం అడ్డొచ్చింది, ఏం చేస్తారు? పర్వతాన్ని తీసివేస్తారు. విశ్వాసంతో యాకోబు భక్తులు విశ్వాసంతో ప్రార్థన చేయమని దేవుడు కోరుకుంటున్నాను. ఏది చేసినా కానీ నేను పొందుకున్నాను అని విశ్వాసంతో చేయాలి. దేవుడు చేస్తాడా? చేయకపోతే ఇంకా ఆల్టర్నేట్ ఏదో చూసుకుందాము అని అనకూడదు. దేవుడు ఒకరికి ఈ కార్యం చేయకపోతే ఇంకా ఆల్టర్నేట్ ఏదో చూసుకుందాము అన్నట్టు ఉండకూడదు. విశ్వాసంతో అప్పుడే పొందుకున్నానంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలన్నమాట. దేవుడు మన ప్రార్థన జవాబు లేట్గా ఇస్తాడేమో కానీ ఇవ్వకుండా మాత్రము. డిఎల్ మూడీ గారిని చాలామంది అడిగారంట, అయ్యా మీ విజయ రహస్యం ఏంటని అడిగితే, నా విజయానికి రహస్యము 7 కారణాలు చెప్పాడంట. 7 కారణాలు అంటే నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 ప్రార్థన, అలా నెంబర్ 7 వరకు కూడా ప్రార్థన అని చెప్పాడు. అంటే ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. చాలా ప్రార్థన అంటాం. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, బట్ ప్రార్థన మాత్రం మనము దేవునితోటి మాట్లాడతాము. ఈ భూమి మీద ఉన్న మనకి పరలోకంలో ఉన్న దేవునితో మాట్లాడటానికి ఏకైక సాధనము ప్రార్థన. ఇంగ్లాండ్ మహారాణి ఏమంటుందంటే, నేను ఈ భూమి మీద ఏ మగవాడిని కూడా లక్ష్యం చేయను, ఏ మగవాడిని నాకు భయం లేదు. బట్ జాన్ వాక్ అని ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు. ఆయనంటే నేను భయము భక్తి కలిగి ఉంటాను. ఎందుకు వచ్చింది ఆ భయం భక్తి? ప్రార్థన వలన. ఇంగ్లాండ్ రాని ఎవరిని లక్ష్యలేదు, కానీ జాన్ వాక్ అనే భక్తుడు ఉన్నాడు. ఆయన చూసి భయపడుతూ ఉండేది. ఎందుకని? బియాండ్ హిస్ ప్రేయర్. అతని వెనకేముంది? ప్రార్థన ఉంది.
క్రైస్తవుడికి ప్రార్థన అంట ఒక శ్వాస లాంటిదంట. శ్వాస తీసుకోకపోతే మనం ఏమైపోతాము? చనిపోతాం కదా. అలా ప్రార్థన లేకపోతే శ్వాస లాంటిది ప్రార్థన. ధర్మశాస్త్రం వినకుండా ప్రార్థన, ధర్మశాస్త్రం వినకుండా చెవులు తొలగించుకునే ప్రార్థన హేయము అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం చదవాలి, ప్రార్థన కూడా చేయాలి. నా చదువు రాదండి, నేను చదవలేనంటే కుదరదు. చదువు రాకపోతే ఏమి? 1 part 2 shot, 1 shot 2 parts. నీ కుమారుడు కుమార్తె ఉంటారు, చదువుకుంటారు, వాడు పిలవండి. అప్పుడు వాడు వింటాడు, నువ్వు వింటావు. నువ్వు చదువు రాకపోతే అది బ్లెస్సింగ్. నీ కుమారుడు వింటాడు, వాడు చదువుతాడు, నీ కుమార్తె చదువుతుంది. రేపు మార్నింగ్ వచ్చి వాళ్ళకి గుర్తేస్తుంది, మళ్ళీ బైబిల్ చదవద్దా? వాడికి గుర్తేస్తాడు. నువ్వు వింటా ఉంటావు. నాకు చదువు రాదండి, నేను ప్రార్థన చేస్తానంటే రెక్క తెగిన పక్షిలాగా ఉంటావు, అక్కడే ఉంటాము. ప్రార్థన ఉండాలి, అండ్ సైమల్టేనియస్గా ప్రేయర్ కూడా ఉండాలి. అందుకని మనము అన్ని విషయంలో కూడా కన్ఫ్యూజ్ వస్తూ ఉన్నాము. అన్ని విషయంలో కూడా మనము పూర్ణ హృదయంతో కలిగి ఉండాలి. పూర్ణ హృదయం. మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నేను కూడా పూర్ణమైన మనసుతో, పూర్ణమైన వివేకంతో ఉండాలని కోరుకుంటూ, అలాగే నేను మా కుటుంబం వారు కూడా మీ యొక్క అందరి ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఈ యొక్క వాక్య భాగం వచ్చినటువంటి నైవేద్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.